హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండునివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసి మీరు మా హ్యాలోవీన్ ఎలా జరిగిందన్నది చూస్తారనమాట. అంటే జర్మనీలో హ్యాలోవీన్ ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తాను. అంటే మనకి యూఎస్లో అవి ఉంటే బాగా అబ్రాడ్లో, అండ్ మనకి ఇప్పుడైతే ఇండియాలో బాగా ఎక్కువగా హ్యాలోవీన్ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బట్ జర్మనీలో అంత ఎక్కువగా ఉండదు. ఇక్కడైతే అందరూ కూడా ఇంటర్నేషనల్గా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి హ్యాలోవీన్ కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి చూస్తున్నారనమాట. సో అలానే మేమైతే ట్రిక్ అండ్ ట్రీట్ కి ఫస్ట్ టైం వెళ్ళాము. అసలు లాస్ట్ ఇయర్ అయితే మనకి దివాళీ రోజు వచ్చింది హ్యాలోవీన్, సో మాకు వెళ్ళడానికి అవ్వలే అనమాట. సో ఈసారైనా సరదాగా చూద్దాంలే అనుకున్నాము. అప్పటికప్పుడు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే సరే వెళ్దాం అని చెప్పి ఫ్రైడే ఈవినింగ్ అయితే మేము వెళ్ళామన్నమాట హ్యాలోవీన్ రోజు ట్రిక్ అండ్ ట్రీట్ కి. అండ్ ఈ వీక్ మాత్రం ఇది ఫస్ట్ టైం అనమాట అసలు హ్యాలోవీన్ ట్రిక్ అండ్ ట్రీట్ అన్నది. సో వాళ్ళు డోర్స్ ఓపెన్ చేసి మనకి అలాగా డోర్ బెల్ రింగ్ చేయగానే వాళ్ళు వచ్చి చాక్లెట్స్ ఇస్తారని ఈ వీక్ అయితే అసలు ఐడియానే లేదనమాట. బట్ ఒక 2 houses కి వెళ్ళేసరికి అరే ఇదేదో భలే ఉందని చెప్పి నివి అయితే ఫుల్ ఎక్సైట్ అయిపోయి బాగా పిల్లలతో కలిసి బాగా ఎంజాయ్ చేసింది అనమాట. వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసాం, పేరెంట్స్ వెళ్ళిన వాళ్ళు కూడా. సో ఇలా అయితే ట్రిక్ ఆర్ ట్రీట్ జరిగిందనమాట. ముందుగా నీవికి ఏ చాక్లెట్ తీసుకోవాలో కూడా డిసైడ్ చేసుకోవడానికే టైం పడుతుంది అనమాట. అన్ని చాక్లెట్స్ ఉండేసరికి దానికే తెలియట్లేదు. అండ్ మీకు తెలుసా ఇక్కడ జర్మనీలో మేము పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళామన్నమాట ట్రిక్ ఆర్ ట్రీట్ కి. పోలీసులు కూడా వచ్చి చాక్లెట్స్ ఇచ్చారనమాట పిల్లలకి. అండ్ పిల్లలు అండ్ మేము కూడా ఫస్ట్ టైం అనమాట పోలీస్ స్టేషన్ కంటూ వెళ్ళడం. ఇక్కడ జస్ట్ ఆఫీస్ లానే ఉంటుంది అనుకోండి ఇక్కడ. సో అక్కడైతే వాళ్ళు ట్రిక్ ఆర్ ట్రీట్ అక్కడ కూడా చేశారు. అండ్ అదంతా కూడా రికార్డ్ చేయకూడదు కాబట్టి అది అఫీషియల్స్ కదా వాళ్ళు. సో అదైతే మనం ఎప్పుడు కూడా రికార్డ్ చేయకూడదు అనమాట. సో అదైతే నేను రికార్డ్ చేయలేదు వాళ్ళు ఇచ్చిన చాక్లెట్స్ అయితే. బట్ యా ఇదైతే ఫ్రైడే ఈవినింగ్ ఇలా జరిగిందనమాట. సో తర్వాత మేము సాటర్డే మేము ప్లాన్ చేసుకున్నాము. ఆల్రెడీ మీరు ముందుగా వ్లాగ్ చూసుంటే దీని ముందు వ్లాగ్ నేనైతే ఒక రెసిపీ కూడా పెట్టాను అనమాట. ఇలా హ్యాలోవీన్ పార్టీకి మేము ఒక రెసిపీ చేసుకున్నాము, శాండ్విచ్ కేక్ అని చెప్పేసి. సో మీరు కనుక మిస్ అయితే తప్పకుండా వ్లాగ్ చూడండి. ఆ రెసిపీ నేనైతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట శాండ్విచ్ కేక్. ఇదైతే ఎలా చేశాను ఏంటి అన్నది మొత్తం అంతా కూడా నేను ఆ రెసిపీ అన్నది ఆ వీడియో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంగ్రీడియంట్స్ తో సహా. సో మీరైతే అది మిస్ చేయకుండా చూడండి. సో యా పార్టీకి అయితే ప్రిపరేషన్స్ అన్ని కూడా నేను చేస్తున్నా అనమాట. ఆ రోజు అంటే కైండ్ ఆఫ్ హ్యాలోవీన్ పార్టీ అని మాకు పేరు తప్ప జస్ట్ గెట్ టుగెదర్ అనమాట. మాకు సరదాగా చాలా రోజులు అయింది కలిసి అని చెప్పేసి మళ్ళీ ఒక చోట కలుద్దామని గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ముందుగా అయితే యాక్చువల్ గా మా ఫ్రెండ్స్ ఒకళ్ళు ఇన్వైట్ చేశారనమాట, అందరినీ వాళ్ళు హోస్ట్ చేస్తామని చెప్పి. బట్ వాళ్ళకి లాస్ట్ మినిట్ లో కొంచెం ఎక్కువ వర్క్స్ ఉండడం వల్ల వాళ్ళైతే డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. బట్ వై టు డ్రాప్ పార్టీ మా ఇంటికి వచ్చేసండి, మేము హోస్ట్ చేస్తామని చెప్పేసి అందరం కలిసి అనుకున్నాం అనమాట. సో అలా అయితే ప్లాన్ జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో రెసిపీ నేను ఇలాగా బేక్డ్ పంప్కిన్ అన్నది చేశాను అనమాట. హ్యాలోవీన్ థీమ్ కదా, సో మనకి అక్టోబర్లో ఇలాగా మనకి పంప్కిన్ రెసిపీ లేకపోతే ఎలా చెప్పండి, అందుకని సింపుల్ గా బేక్ పంప్కిన్ చేశాను ఫేటా చీజ్ తో. ఇది సో ఇవైతే నేను బేక్ చేసి పెట్టేశాను. ఇవి రెండు నేను చేశాను అనమాట. అండ్ ఇంకా కొన్ని చాక్లెట్స్ నివినే సర్దింది, మార్ష్మెలోస్ అవి కొంచెం హ్యాలోవీన్ థీమ్ లో ఉన్నవి అవి తెచ్చాను అనమాట. సో అవి నివి సర్దుతూ ఉంది కొంచెం అన్ని కూడా. సో చూసారు కదా, మేమైతే రెడీ అయిపోయాము హ్యాలోవీన్ లాగా. నివి అయితే స్పైడర్ లా రెడీ అయిందనమాట. ఇక్కడ జర్మన్ లో స్పైడర్ ని స్పిన్నే అంటారు. సో నివి అంటుంది నేను బేబీ స్పిన్నే, నువ్వు మమ్మ స్పిన్నే, అండ్ పాప వచ్చేసి పాపా స్పిన్నే ఇలా అంటుంది అనమాట. సో మమ్మల్ని కూడా బ్లాక్ వేసుకోమనింది. సో దట్ స్పైడర్ ఫ్యామిలీ లాగా అని చెప్పి అనింది అనమాట తనకు తనే. సో చిన్న చిన్నగా హ్యాలోవీన్ అంటే పిల్లలకి బాగా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు కదా అని చెప్పి డెకార్ కూడా చిన్న చిన్నగా తీసుకుని అలా చిన్నగా జస్ట్ సింపుల్ గా డెకరేట్ చేసి అయితే పెట్టాను. ఆ థీమ్ అది పిల్లలకి వస్తుంది, ఎంజాయ్ చేస్తారని. అండ్ తట్టు పిల్లలు కూడా కాస్ట్యూమ్స్ వేసుకునే వస్తున్నారు అనమాట పార్టీకి. ఆబ్వియస్ గా మనకి డెకోర్ అనేది కొంచెం ఉంటే వాళ్ళకి కూడా ఎక్సైటింగ్ ఉంటుంది కదా, అందుకే అలా డెకోర్ చేసి మేమైతే రెడీ అయిపోయాము. హ్యాపీ హ్యాలోవీన్, హ్యాపీ హ్యాలోవీన్, దివాళీ హ్యాపీ, హ్యాపీ హ్యాలోవీన్. అది లెస్ట్ స్మాల్ బేబీ స్పిన్నేవా నువ్వు? సరే నుంచో. అదా నీ కాస్ట్యూమ్? నీకు మేకప్ ఎవరు చేశారు? మమ్మీ. ఏం చేసింది మమ్మీ? ఏమేం వేసింది మమ్మీ నీకు? ఇదేమో శాండ్విచ్ కేక్. ఏంటి లేదు, హ్యాపీ బర్త్డే కేక్ అంట. శాండ్విచ్ కేక్ అది హ్యాలోవీన్. పంప్కిన్స్ విత్ ఫేటా, బేక్ పంప్కిన్స్. ఇంకా ఫ్రూట్స్ కట్ చేయాలి. ఇవేంటి నువ్వు చెప్పు ఇవేంటి? చూపించేది మార్ష్మెలో.
యా మొత్తం టేబుల్ అయితే మొత్తం ఫిల్ అయిపోయింది అనమాట. గెస్ట్స్ అందరూ వచ్చారు అండ్ వాళ్ళతో పాటు మొత్తం రెసిపీస్ అన్ని తీసుకొచ్చారనమాట, వాళ్ళు తయారు చేసినవి. చూడండి మొత్తం ఫిల్ అయిపోయింది. పిజ్జా అండ్ క్వినోవా సలాడ్, నార్మల్ సలాడ్, బ్రెడ్స్ ఇవన్నీ కూడా తెచ్చారనమాట అందరూ కూడా. సో అందుకే అనమాట ఇది అందరం కలిపి చేసుకున్నది. మేము ఒక్కళ్ళమే హోస్ట్ చేస్తున్నామంటే మేము ఒక్కళ్ళమే చేస్తున్నట్టు కాదు, ఎందుకంటే నివికి ఇంకా బయట చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట. మేము ఏంటంటే పేరెంట్స్ అందరం కూడా మంచిగా మేము గెట్ టుగెదర్ లాగా మేము ప్లాన్ చేస్తున్నారు, అందరం కలిపి చేసుకుంటున్నాం యాక్చువల్గా. సో వీళ్ళ తరపున అందరి తరపున నేను ఒక్కదాన్ని అందరినీ ఇన్వైట్ చేయలేను కదా, అందుకే ఓన్లీ మేమే కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట ఇది. Danke schön, Anke, bitte ab. Hey, Nivi, Choco. BBS Schokolade. Yeah. No, it's a photo, a video. Yeah, I'll take pictures, yeah. ఎంత అందరం కలిసినా సరే పిల్లల్ని ఆడిపించడం కూడా ఒక టాస్కే అనమాట, ఎందుకంటే వాళ్ళు ఏదో కంప్లైంట్స్ వస్తూనే ఉంటారు, ఇంతమంది ఉంటారు కాబట్టి. అండ్ వాళ్ళని ఆడిపిస్తూ మాకు స్పెషల్గా టైం కావాలని చెప్పేసి మేము చూసుకుంటాం అనమాట. అందరం కలిపి చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాము. సో దట్ వాళ్ళకి కొంచెం యాక్టివిటీస్ అన్నవి రాజు ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచాడు అనమాట. కొంచెం హాలోవిన్ థీమ్లో వాళ్ళకి పెయింటింగ్ చేసుకోవడానికి పేపర్స్ అవన్నీ కూడా ప్రింట్అవుట్స్ తీసి ఉంచాడు, సో దట్ వాళ్ళకి బాగా ఎంగేజింగ్గా ఉంటుందని చెప్పేసి. ఈ లోపల నేను కొద్దిగా హాట్ డ్రింక్స్ అన్నది పెట్టేశాను అనమాట, కాఫీ అండ్ టీస్ కూడా, సో దట్ నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా తాగుతారని చెప్పి. వీళ్ళకి ఏంటంటే కంపల్సరీ కాఫీ ఉండాలి, ఏ టైం అయినా సరే కంపల్సరీ కాఫీ అనమాట వాళ్ళకి. ఐ మీన్ బ్లాక్ కాఫీయే, అందులో కావాల్సితే మనకి మిల్క్ అండ్ షుగర్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటారు అంతే. అండ్ తర్వాత అయితే నెమ్మదిగా గేమ్స్ అయితే స్టార్ట్ చేస్తాం. That's broken. That's broken. It's not coming up. Ich nehme jetzt eine Mango und ich sage, wo ist diese Mango? Ihr wisst es, ich weiß es nicht, aber ihr wisst es. Ich sage jetzt, diese Mango lege ich hier. Nein. 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 Habe ich keine Mango gewonnen, dann legt ihr sie wieder zurück. Dann kommt jetzt zum Beispiel der Alex dran. చూస్తున్నారు కదా, పిల్లలతో మంచిగా గేమ్స్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. అక్టోబర్ నుంచే మనకి ఫాల్ సీజన్ కదా, సో చలి అనేది స్టార్ట్ అయిపోద్ది. ఇంకా మనకు అన్ని ఇండోర్సే అనమాట, వేరే ఆప్షన్ ఏమి ఉండదు. బయటికి వెళ్ళినా సరే రెస్టారెంట్స్ కానీ కేవ్స్ కానీ ఇలానే వెళ్ళాలి. ప్లే ఏరియాస్ కూడా ఇండోర్ అనమాట, బయట ఎక్కువ ఉండలేము. అండ్ వెదర్ కూడా అంత మంచిగా సపోర్ట్ చేయదు మనకి, సో తప్పదనమాట. సో ఇండోర్లో ఉన్నప్పుడు ఇలాంటి క్యూట్ గేమ్స్ అన్నది మంచిగా అనిపిస్తాయి. పిల్లలతో పాటు పెద్దలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. Okay, Mama kann nur mal kurz, okay, na? Ja? Ich habe zwei alte Wanne. Guck, Mama. అండ్ వీళ్ళందరూ కూడా సేమ్ కీటా కదా, వీళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట కీటాలో. బట్ మేము పేరెంట్స్గా మేము బాగా సింక్ అయిపోయామన్నమాట. మేము ఒక గ్రూప్ కిందే ఉంటున్నాము, అంటే వాళ్ళతో కూడా కలుస్తూ ఉంటాము. బట్ ఇలాగ ఎప్పుడైనా క్లోజ్గా మేము సెలబ్రేట్ చేసుకోవాలని, ఎక్కడికైనా వెళ్ళాలని ఏమన్నా సరే క్విక్గా, మీకు ఆల్రెడీ ముందు వ్లాగ్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది, మేము ఏదన్నా చేసుకోవాలన్నా కలిసి బయటికి వెళ్ళాలన్నా క్విక్గా వెళ్ళిపోతున్నాం అప్పటికప్పుడు అనుకుంటూ. ఇంకా ఇలా ఇంతమంది పిల్లల్ని అండ్ తట్టు కూడా పేరెంట్స్ని ఇలా మేనేజ్ చేయడం కూడా అంత ఈజీ కాదు, ఆ రిలేషన్ కూడా మెయింటైన్ చేయడం.
మెయిన్ ఉండేది నాకు తెలిసి మంచిగా మనం ఏదైనా సరే ఎవరి లైఫ్ వాళ్ళది, మనం ఏది కూడా కంపారిజన్ చేసుకోకూడదు వాళ్ళతో పాటు వీళ్ళతో పాటు అని చెప్పి. అది మెయిన్ అసలు సెట్ కాదనమాట ఏ రిలేషన్కి. ఓన్లీ వీళ్ళనే కాదు, బయట వాళ్ళనే కాదు, మనలో కూడా అంతే. మెయిన్ మన పిల్లల్ని వేరే పిల్లలతో లేకపోతే మనల్ని వేరే వాళ్ళతో కంపారిజన్స్ అన్నది అది చేసుకోకూడదు అని చెప్పి నేను అనుకుంటాను. సో అందరిది డిఫరెంట్ లైఫ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటాము, ప్రతిదీ పర్సనల్స్ కూడా చాలా డిఫరెంట్ లైఫ్ ఉంటుంది, మనకి ఒపీనియన్స్ డిఫరెంట్ ఉంటాయి. సో మేమైతే ఇవన్నీ కూడా మెయిన్ గా పెట్టుకుంటాము. మా మైండ్ సెట్స్ అయితే ఇలానే ఉంటాయి. జస్ట్ మా లైఫ్ ఏంటో మేమే చూసుకుంటాము, నథింగ్ మచ్ ఎక్స్పెక్టెడ్ అనమాట. Papa, my kitchen puppy of the That's right. So, nach der Halloween machen wir mit meiner Familie halt Dienstag von Halloween und morgen machen wir alle zusammen mit meinen Freunden Halloween, auch Familie von Freunden, auch meine Familie, alle machen wir Dienstag. అండ్ విన్నారా, నివ్య అయితే ఆనందంతో ఎన్ని చెప్తుందో మళ్ళా పార్టీ చేసుకుందాం అమ్మ ఇలా కలిపి అని చెప్పి అయితే చెప్తుంది నాకు. పిల్లలందరూ కూడా ఆ రోజు ఇంటికి వెళ్ళడానికి అయితే ఇష్టపడలేదు, చాలాసేపు ఉండమని చెప్పాం మాకు ఓకే అని, ఎందుకంటే వీకెండ్ కాబట్టి. సో హ్యాపీగా అందరూ కలిసి ఎంజాయ్ చేసి లాస్ట్లో ఇలా ఒక కార్ కూడా తయారు చేసుకున్నారనమాట అట్టపెట్టితో. సో ఇలా అయితే ఎంజాయ్ చేశారు. అండ్ వాళ్ళతో పాటు మేము కూడా చాలా ఫన్ చేసుకున్నాం అనమాట, అందరం కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటూ. సో ఇలా అయితే మా పార్టీ అన్నది అయ్యిందనమాట. పేరుకే హ్యాలోవీన్ పార్టీ, బట్ మేమైతే అందరం కలిపి ఎంజాయ్ చేసాము గెట్ టుగెదర్ లాగా. సో మీకేమనిపించిందో కూడా నాకు చెప్పండి కామెంట్స్ లో, సో దట్ నాకు కూడా తెలుస్తుంది ఇదంతా కూడా మీకు ఎలా అనిపించింది. ఇంకా మేము ఈ పార్టీస్ కది గెట్ రెడీ విత్ మీ వీడియోస్ అవి కూడా మీరు చూడాలనుకుంటే మావి ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫాలో అవ్వండి. అందులో అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా, షార్ట్స్ నివితో పాటు. సో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, తప్పకుండా ఇన్స్టాలో ఫాలో అవ్వండి. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలానే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.